పంచమ స్థానం మీద గురు వీక్షణ ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే మిథున రాశిలో ఉన్నటువంటి వారికి ఇంటర్నల్ స్కిల్స్ అనేటటువంటివి బాగా డెవలప్ అవుతాయి. అంటే ఎబిలిటీ పెరుగుతుంది, సామర్థ్యం పెరుగుతుంది. ఇప్పటిదాకా మీలో సామర్థ్యం ఉన్నప్పటికీ అది బయటికి రాకుండా ఇబ్బంది పడినటువంటి వారికి క్రియేటివిటీ, ఎబిలిటీ పెరుగుతుంది. అంటే ఏదైనా సరే చేసేటటువంటి పని కొత్తగా చేయగలుగుతారు, తద్వారా గొప్ప రికగ్నైజేషన్ కలుగుతుంది. ఎడ్యుకేషన్ వైజ్గా ఉన్నత విద్య కోసం పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయాలనుకునేటటువంటి వారికి, మాస్టర్స్ చేయాలనుకునేటటువంటి వారికి అవకాశాలు అనేటటువంటి చక్కగా బ్రహ్మాండంగా కనిపిస్తూ ఉంటాయి. ఇంకొకటి సంతానపరంగా ఎవరైతే మిథున రాశిలో జన్మించినటువంటి వారికి వివాహమై చాలా కాలమైనప్పటికీ సంతానం కలగక ఇబ్బంది పడుతూ ఉన్నారో అటువంటి వారికి సంతాన యోగాన్ని కూడా గురుడు కలిగిస్తాడు. కోర్టు కేసులతో బాధపడినటువంటి వారికి న్యాయాన్ని కలిగిస్తాడు. ధర్మం మీ వైపు ఉంటుంది, మీరు ధర్మం వైపు ఉండాలి. ధర్మం వైపు మీ వైపే ఉంటుంది, కానీ మీరు కూడా ధర్మం వైపు ఉండాలని చెప్పేసి ఇక్కడ గురుడు మీ జన్మరాశిలోకి వచ్చినప్పుడు చెప్తూ ఉంటాడు. అంటే గురుడు అంటే ధర్మం వైపు మీరు ఉండాలంటే అంటే ఈజీ మనీకి ఎప్పుడు కూడా మిథున రాశి వారు అలవాటు పడకూడదు. అంటే బెట్టింగ్స్ లాంటివి, జూదం లాంటివి, ఇట్లాంటి వాటికి అసలు అలవాటు పడకూడదు. కష్టంతో మాత్రమే సంపాదించుకోవాలనేటటువంటి ఇండికేషన్ ఇక్కడ గురుడు మీకు అందిస్తాడు. అలానే సప్తమ స్థానం మీద కూడా గురు వీక్షణ ఉంటుంది. 7th హౌస్ అనేటటువంటిది వ్యాపార స్థానం, భార్యస్థానం, భర్తృస్థానం, కళత్రస్థానం, మారక స్థానం కూడా. సప్తమ స్థానం మీద గురు వీక్షణ ఉన్నప్పుడు మిథున రాశిలో జన్మించినటువంటి వారికి 2 రకాలైనటువంటి డబుల్ బెనిఫిట్స్ పొందుతారు. ఒకటి ఏమిటంటే అంటే సప్తమ దశమ స్థానాధిపతి కాబట్టి నిరుద్యోగులుగా ఉన్నటువంటి వారికి ఉద్యోగ యోగంతో పాటు అవివాహితులకు వివాహ యోగాన్ని కూడా కలిగిస్తాడు. గురు వీక్షణం డైరెక్ట్గా మీ జన్మరాశి నుంచి సప్తమ స్థానం మీదనే పడుతున్నప్పుడు 7వ వీక్షణం చాలా పవర్ఫుల్, అంటే శక్తివంతమైనటువంటిది. ఆ 7th ఆస్పెక్ట్ మీ రాశికి 7వ స్థానాన్ని చూస్తున్నప్పుడు ఏం జరుగుతుందంటే వివాహపరమైనటువంటి అనుకూలత కలిగిస్తాడు, చక్కటి కార్యసిద్ధిని కలిగిస్తాడు, గొప్ప యోగాన్ని కలిగిస్తాడు, బ్రహ్మాండమైనటువంటి ఫలితాన్ని ఇస్తాడు. అలానే మీ జన్మరాశికి అంటే నూతన వ్యాపారానికి సంబంధించిన అనుకూలతలు కూడా కలిగిస్తాడు. అడ్మినిస్ట్రేటివ్లో బ్రహ్మాండంగా చేస్తాడు. ముఖ్యంగా చెప్పాలంటే ఇతరులకు కూడా సలహాలు సూచనలు ఇచ్చేటటువంటి స్థితికి మిమ్మల్ని ఎదిగేటటువంటి విధంగా చేస్తాడు. అలానే గురువీక్షణ మీ జన్మరాశికి 9వ స్థానం మీద కూడా ఉంటుంది. 9వ స్థానం అనేటటువంటిది మనకు దేనికి సంబంధించిన స్థానం? ధర్మానికి సంబంధించినటువంటి స్థానం. ధర్మం అంటే ఏంటి? ఏ పని అంటే గురుడు అంటేనే ధర్మప్రభువు. ఈ గురువీక్షణం 9వ స్థానం మీద ఉన్నప్పుడు ధర్మబద్ధమైనటువంటి కార్యక్రమాలు చేయటం, తండ్రితో సంబంధాలు చక్కగా మెరుగుపడటం, అలానే జ్ఞానాన్ని పెంచుకోవటం, ఉన్నతమైనటువంటి విద్య కోసం చేసే ప్రయత్నాలు ఫలించటం, పూర్వీకుల నుంచి వచ్చేటటువంటి ఆస్తి సంక్రమించడం, ఇవన్నీ కూడా మిథున రాశి వారికి చక్కగా కలుగుతూ ఉంటాయి.